యాదాద్రి భువనగిరి జిల్లా అడ్లుగూడూరులో సంచలనం రేపుతున్న పోక్సో కేసులో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మైనర్ బాలికపై అఘాయిత్యానికి యత్నించిన నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినప్పటికీ రిమాండ్కు పంపకుండా వదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనంతరం అదే నిందితుడు బాలికను తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో బాలిక ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టగా కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డుగూడూరులో సంచలనం రేపుతున్న పోక్సో కేసులో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మైనర్ బాలికపై అఘాయిత్యానికి యత్నించిన నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినప్పటికీ రిమాండ్కు పంపకుండా వదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రామిరెడ్డి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రామిరెడ్డి. దీపిక, యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరు మండలంలో షాబాద్ సంఘటన మళ్లీ పునరావృతమవుతున్న చర్చాంశంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. గత 3 రోజుల కిందట ఇదే అంశంపై ఒక యువకుడు మైనర్ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గోడ దూకి ఇంట్లోకి వెళ్లి అగత్యానికి పాల్పడ్డ సంఘటన తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగింది. ఆశ్రయించిన అనంతరం అదే యువకుడు చైతన్యాన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లి అతనిపై పోక్సో కేసు కింద కేసు నమోదు చేసి మందలించి ఇంటికి పంపివేయటం వలన ఇక్కడ ఆ అమ్మాయి ఎవరైతే మైనర్ అమ్మాయి ఉన్నదో మైనర్ అమ్మాయిని వాళ్ళ కుటుంబ సభ్యులైన హైదరాబాద్ లో కుటుంబ సభ్యులు ఇంటికి పంపించడం జరిగింది. తనని పోక్సో కేసు నమోదు చేశారని చెప్పి చైతన్య అనే యువకుడు ఆ అమ్మాయి పైన కక్ష సాధింపు చర్యగా భావించి ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్లి ఆ అమ్మాయిని అక్కడి నుండి కిడ్నాప్ చేశారని చెప్పి ప్రస్తుతం ఆ అమ్మాయి కూడా అక్కడ కనబడకుండా పోవడం జరిగింది. ఇదే విషయంపై అడ్డగూడూరు పోలీసులను ఆశ్రయించడంతో అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లు అబ్బాయి కోసము అమ్మాయి కోసం గాలిస్తున్నారని తెలుస్తున్న సమాచారం. కానీ షాబాద్ సంఘటన పునరావృతం అవుతాదేమో అనే భయాందోళన మాత్రం కుటుంబ సభ్యులు కనపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామిరెడ్డి.